హాయ్, వెల్కమ్ టు ఫుడ్ బైట్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని అందులోకి 2 పెద్ద వెల్లుల్లి, 1 అల్లం ముక్క, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 5 పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 6 యాలకులు, 6-7 లవంగాలు, స్పూనున్నర షాజీరా, 5 రేకుల దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గలు, 1 జాజికాయ అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేయించలేదండి, పచ్చివే మిక్సీ పట్టుకున్నాను. కేజీ చికెన్కు నేను 700 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కొరకు కేజీ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల సాల్టు, మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఆ పేస్ట్ని 3 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఐదు స్పూన్ల నూనె, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, అందులోకి 1 పెద్ద కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి 1 గంట సేపు పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి కొంచెం తక్కువగా వాటర్ తీసుకొని అందులోకి హోల్ బిర్యానీ మసాలా అయిన బిర్యానీ ఆకు, షాజీరా, యాలుకలు, లవంగా, చెక్క, మరాఠీ మొగ్గ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇలా నెయ్యి వేయటం వలన బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇలా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వాటర్లో వేయాలి. 70 నుండి 80% వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బిర్యానీ రైస్ని ఇలా ఉడికించుకోవాలి. 80% ఉడికిన తర్వాత బిర్యానీ రైస్ నుండి వాటర్ని సపరేట్ చేయాలి. దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ మిశ్రమంలోకి 1 లేయర్ బాస్మతి రైస్ వేయాలి. ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి ఇంకో లేయర్ రైస్ వేయాలి. మళ్ళీ దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి తరువాత ఫైనల్గా చుట్టూ కొంచెం నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ ప్లేట్ పెట్టుకుంటే దమ్ బాగా అవుతుంది. అలాగే ఆవిరిపోకుండా గిన్నె పైన బరువు పెట్టుకోవాలి. ఇంకా కావాలంటే మీరు గోధుమ పిండితో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని తరువాత 20 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించాలి. అంతే, టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మనం రెస్టారెంట్స్కి, హోటల్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఎంత ఈజీగా టేస్టీగా దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చో చూసారు కదా.